బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు బిజీగా గడపనున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం భేటీ అవుతారు. వరద నష్టానికి సంబంధించిన వివరాలు అమిత్ షాకు వివరిస్తారు. వరద ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల వారికి సాయం చేయాలని కోరారు. అమిత్ షాతో పాటు ఇంకొంతమంది కేంద్ర మంత్రులతో సమావేశం అవుతారు. ఇక సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతోనూ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అవుతారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు అగ్రనేత సోనియా గాంధీతో కూడా భేటీ అవుతారని తెలుస్తోంది. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు తీర్పు అంశాన్ని అధిష్టానం దృష్టికి సీఎం రేవంత్ తీసుకువెళ్లే అవకాశాలున్నాయి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు బిజీగా గడపనున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం భేటీ అవుతారు. వరద నష్టానికి సంబంధించిన వివరాలు అమిత్ షాకు వివరిస్తారు. వరద ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల వారికి సాయం చేయాలని కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత డీటెయిల్స్ని మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. రైట్ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు ఇటు కేంద్ర మంత్రులతోనూ ఇటు పార్టీకి సంబంధించిన అధిష్టాన పెద్దలతోనూ కలవబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. మహేష్ కుమార్ గౌడ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా భేటీ జరగబోతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తంగా చూసుకుంటే ఇటు అధిష్టానం పెద్దలను కలవడంతో పాటు ఇటు తెలంగాణలో ఇటీవల వచ్చిన వర్షాల వల్ల ఏర్పడిన వరదల నష్టాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒక అంచనాకు వేసింది. దానికి సంబంధించి ఒక నివేదిక రూపంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కూడా సమర్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి వారిద్దరి అపాయింట్మెంట్ కూడా కోరినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి వారి అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన వెంటనే ఈరోజు వారిద్దరితో భేటీ అవుతారు. వారితో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పీసీసీ అధ్యక్ష ఎన్నికైతే ముగిసింది. ఎన్నిక ఈ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన గౌడ కులానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది అధిష్టానం. ఇక నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణ ఎప్పటి నుంచో ఎంతోమంది ఆశావాహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఈరోజు చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి దాదాపు 10 మంది ఆశావాహులు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కుతున్నట్టు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. దాంట్లో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి, వెలమ ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా ఈసారి మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం ఉంటుందంటూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈసారి పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై ఒక క్లారిటీ వస్తుందా లేదా అనే దానిపై కూడా ఈరోజు ఒక క్లారిటీ చర్చకు సంబంధించి అధిష్టాన పెద్దలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక గడ్డం వినోద్ వివేక్కి సంబంధించి కూడా ప్రచారం జరుగుతుంది. వారిద్దరిలో ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కుతున్నట్టు కూడా ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఒకే కుటుంబంలో ముగ్గురికి పదవులు ఉన్న నేపథ్యంలో ఇటు వినోద్ వివేక్ ఎమ్మెల్యేలకు ఉన్నారు. వివేక్ కుమారుడు గడ్డం వంశీ పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. కానీ వారికి కుటుంబంలో మరి మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ మంత్రివర్గంలో ఉన్నారు. మరోవైపు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి పీసీసీ అధ్యక్ష పదవి కూడా అధిష్టానం ఇచ్చింది. కాబట్టి బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఈసారి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇక ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించి మాత్రం మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ఈసారి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి సుదర్శన్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీరి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రేమ్ సాగర్ వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రేమ్ సాగర్ పేరు కూడా వినిపిస్తోంది. కానీ ఎవరిని మంత్రివర్గంలో అధిష్టానం తీసుకుంటుంది, సీఎం రేవంత్ రెడ్డి మధ్యలో ఎవరికి అవకాశం ఎవరికి ఛాన్స్ ఇవ్వబోతున్నారనే దానిపై కూడా ప్రధానంగా చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఆశావాహులు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అధిష్టానం పెద్దలతో చర్చలు జరుపుతూ ఉన్నారు. తమకి ఈసారి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి, మొదటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసాం కాబట్టి అధికారంలో ఉన్నా లేకపోయినా మేము కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేసాం కాబట్టి మాకు ఈసారి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలనేది వారందరూ కూడా అధిష్టానం పెద్దలకు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుసార్లు కలిసి రేవంత్ రెడ్డితో చర్చలు జరిపిన పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కూడా గత 3 నెలలుగా కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీ అలాగే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష పదవి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఫైనల్గా పీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మాత్రం ఈ రోజు పర్యటనలో ఈసారి ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా
రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈసారి మొత్తం ఎవరైతే మంత్రివర్గ విస్తరణల కోసం ఎవరైతే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే అధిష్టాన పెద్దలను కలిసి తమకు అవకాశం కల్పించారని ఎవరైతే వినతి పత్రాలు సమర్పించారో ఇటు కేసీ వేణుగోపాల్ కానీ మరోవైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో కూడా కలిసి వారికి ఈసారి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వాలంటూ కూడా వారందరూ కూడా వారికి విన్నవించుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా ఆశావాహులు ఇప్పటికే కొంతమంది ఢిల్లీ చేరుకున్నారు. వారికి ఈసారి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా వారికి అవకాశం ఇవ్వాలనేది మరోవైపు వారు అధిష్టానం పెద్దలతో కూడా చర్చించారు. మరోవైపు ఇటు పీసీసీ కార్యవర్గానికి సంబంధించి పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపిక జరిగింది కాబట్టి ఇక పీసీసీ కార్యవర్గానికి సంబంధించి పూర్తి స్థాయి ఇప్పటివరకు ఉన్న పీసీసీ సంబంధించి కార్యవర్గం అంతా రద్దవుతుంది కాబట్టి నూతన పీసీసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయబోతుంది కాంగ్రెస్ అధిష్టానం. ఇటు రాష్ట్ర నాయకత్వంతో సమన్వయం చేసుకుని ఎవరికి పీసీసీ కార్యవర్గంలో అవకాశం ఇవ్వాలి, ఎవరు పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేశారు అనే దానిపై కూడా ఒక అంచనాకు వచ్చిన తర్వాత అటువంటి వారికి ఈసారి పీసీసీ కార్యవర్గంలో స్థానం కల్పించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇటు పార్టీ కార్యక్రమాలతో పాటు అధిష్టాన పెద్దల్ని కలవడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో వచ్చిన వరదలకు సంబంధించి నష్టాన్ని ఇప్పటికీ ఒక అంచనా వేశారు కాబట్టి ఆ నష్టానికి సంబంధించి ఆదుకోవాలి, తెలంగాణ ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ ఢిల్లీ పర్యటనకు వచ్చారు. దానికి సంబంధించి అధిష్టానం పెద్దలతో పాటు ఇటు కేంద్ర మంత్రులను ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలుస్తారంటూ కూడా సమాచారం అయితే అందుతోంది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే ఎప్పుడు కలుస్తారు, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారనేది కూడా మనకు తెలియాల్సింది. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అంతా కూడా ఈరోజు బిజీగా గడిపే అవకాశం కనిపిస్తుంది. మొదట పార్టీ అధిష్టాన పెద్దలను కలవబోతున్నారు. తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఇతర కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సహకారం గురించి, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం వీటన్నిటిపై కూడా కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏమన్నారు? థ్యాంక్ యూ శివ.